హైదరాబాద్ లోని పలు హోటళ్లు సూపర్ మార్కెట్లపై నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాలం చెల్లిన వస్తువుల అమ్మకాలపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. రత్నదీప్ సూపర్ మార్కెట్ లో నాసిరకం చాక్లెట్లను, జంబో కింగ్ బర్గర్ లో క్వాలిటీ లేని పిజ్జాలను సీజ్ చేశారు. కామత్ హోటల్లో నాసిరకం టీ పౌడర్ ను గుర్తించారు. షాగౌస్ లో నాసిరకం వంటకాల సామాగ్రిని గుర్తించారు. శాంపిల్ రిపోర్ట్స్ ఆధారంగా హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. बर्फ है साहब, बोलों को खिला रहे, फुकट में खिला रहे आप? हाँ? ये क्या है? ये इसी रहता? सर, फ्री में तो नहीं लगा रहे ना साहब? ऐसा निकालने लगा रहे? पकाए सो है? पकाए सो है? हाँ. హైదరాబాద్ లోని పలు హోటళ్లు సూపర్ మార్కెట్లపై నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాలం చెల్లిన వస్తువుల అమ్మకాలపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఇటు హైదరాబాద్ నగరంలో తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం అనేది మారింది ఇటు సిటీలో ఉన్నటువంటి హోటల్స్ పరిస్థితి. ఎందుకంటే గత నెల రోజులుగా కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భయంకరమైనటువంటి విషయాలు వెలుగులో చూసాయని చెప్పవచ్చు. ఎందుకంటే హోటల్స్ లో కానివ్వండి, సూపర్ మార్కెట్లలో నాణ్యత లేనటువంటి కనీస ప్రమాణాలు పాటించినటువంటి వస్తువులను విక్రయించడం పట్ల ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వారికి నోటీసులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి 150 డివిజన్ల పరిధిలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగుతుంది. గత నెల రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్ లో అయితే అనేకమైనటువంటి విషయాలు వెలుగులో చూసాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హోటల్స్ లో, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ప్రముఖంగా పేరుగాంచినటువంటి షాగౌస్ లాంటి హోటల్స్ లో నాసిరకమైనటువంటి ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు కూడా కంప్లైంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇటు షాగౌస్ కానివ్వండి, కామత్, సుఖ్సాగర్ లాంటి హోటల్స్ లో కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టేటువంటి పరిస్థితి. సో ఈ స్పెషల్ డ్రైవ్ లో కుళ్ళినటువంటి చికెన్ కానివ్వండి, దాంతోపాటు బొద్దింకలు, కిచెన్ రూమ్ లో బొద్దింకలు, దాంతోపాటు బూజు పట్టినటువంటి ఆహారం, ఇవన్నీ కూడా రిఫ్రిజిరేటర్ లో రోజుల తరబడి నిల్వించినటువంటి ఆహారం అంతా కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి. దీని మీద అధికారులు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. సో దాదాపు 29 శాంపిల్స్ సేకరించారు. 29 శాంపిల్స్ తో దాదాపు 24 పైగా శాంపిల్స్ లో అయితే పూర్తిగా కల్తీ ఆహారం తేలినట్టు సమాచారం. సో దీని మీద ఇటు జీహెచ్ఎంసీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి ఆయా ఏవైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ ని కూడా సీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో కూడా మనము చూసాము, ప్రముఖమైనటువంటి హోటల్స్ లో దాడులు చేసినటువంటి ప్రతిసారి కూడా ఇలాంటి కల్తీ ఆహారం కానివ్వండి, నాణ్యత లేనటువంటి ఆహారం అనేది ప్రతిసారి ఏదైతే తనిఖీల్లో బయటపడుతూ ఉంటుంది. సో ఈసారి కూడా దాదాపు నెల రోజులుగా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు చేపడుతున్నటువంటి ఈ స్పెషల్ డ్రైవ్ లో అయితే హోటల్స్ లో అయితే నాణ్యత పాటించకుండా ముఖ్యంగా ఏదైతే కల్తీ ఆహారం అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ దాడులు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతాయని కూడా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఇటు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, దాంతోపాటు ఇటు సూపర్ మార్కెట్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ బృందంగా ఏర్పడి ప్రతి డివిజన్ పరిధిలో కానివ్వండి, సర్కిల్ పరిధిలో కానివ్వండి, ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో ఈ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే అంటే ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి తనిఖీల్లో ముఖ్యంగా మనం షాగౌస్ కానివ్వండి, కామత్, సుఖ్సాగర్, దాంతోపాటు ఇటు రత్నదీప్ లాంటి సూపర్ మార్కెట్లలో కూడా ఏదైతే నాణ్యత లేనటువంటి కల్తీ ఉన్నటువంటి కొన్ని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి కూడా జీహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో బయటికి వచ్చి ఎవరైనా ఆహారం తిందాము అనుకున్న వారికి మాత్రము ఈ కల్తీ ఆహారము, ఈ సంఘటనలు చూసిన తర్వాత మాత్రము ఎవరు కూడా బయట ఆహారం తినాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కర్రీ పాయింట్స్ లో కానివ్వండి, హోటల్స్, రెస్టారెంట్స్ లో ఈ డ్రైవ్ రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వారి మీద ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రం రానున్న రోజుల్లో కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా
ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి